ఆఖరి నిమిషంలో సుబ్బు వచ్చి ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు సీరియల్కి. ఒక న్యాయపరమైన ఎండింగ్ అనే చెప్పాలి. అటు నాగలోకానికి, అటు పంచమి పిల్లల విషయంలో కానీ, ఫణీంద్ర విషయంలో కానీ, మహారాణి విశాలాక్షి విషయంలో కానీ అందరికీ న్యాయంగా ఒక ఎండింగ్ అయితే ఇచ్చేశాడు. అయితే మరి నాగలోకానికి మహారాణి ఎవరవుతారు అంటే, నాగేశ్వరికి ఫణీంద్రకి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టబోయే బిడ్డే నాగలోకానికి యువరాణిగా ఉంటుందన్నట్టు చెప్తాడు. ఇక పిల్లల్ని తీసుకొని మోక్ష పంచమిల దగ్గరకు వెళ్తాడు. అయితే గనాలో ఉన్న ఫణీంద్ర శక్తి పోతుంది, అంటే గరుడ శక్తి పోతుంది. వైశాలిలో ఉన్న విశాలక్ష్మి ఆత్మ అంటే నాగలక్షణాలు కూడా పోతాయి. మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ఇక నేను వచ్చిన పని అయిపోయింది పంచమి, అంటే నా విద్యాభ్యాసం ఇక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు, మనకు అన్ని కష్టాల్లోనూ సుబ్బు అండగా ఉన్నాడు, కొన్ని రోజులైనా మన ఇంట్లో ఉండమని చెప్పు పంచమి అని చెప్పడంతో పంచమి వెళ్తుంది. ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన దృశ్యాన్ని పంచమి చూస్తుంది. సుబ్బునే సుబ్రహ్మణ్య స్వామి అని తెలుసుకుంటుంది. చేతులు జోడించి, ఇన్ని రోజులు నాతోనే ఉన్నావా, నా కష్టాలన్నింటినీ నీ కష్టాలుగా భావించావా, ఆ శివయ్యనే నాకు తోడుగా నేను పంపించాడనైతే అనుకుంటూ ఇక అందరికీ దర్శనం అయితే కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిది. పంచమి ఒక కారణ జన్మరాలు అంటూ ఇంట్లో అందరూ కూడా నమ్ముతారు. అందరూ కూడా పంచమి దయ వల్ల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునే భాగ్యం అయితే కలిగింది. సూపర్ ఎండింగ్ అని